ఓవైపు ప్రకృతి కోపం, మరోపక్క వానర సైన్యం. దండయాత్రతో కుదేలవుతున్న రైతన్నల పరిస్థితి వర్ణనాతీతం. పెట్టిన పెట్టుబడులు అయినా వస్తాయో రావో అనే ఆందోళనతో ప్రతి ఏటా రైతన్నలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తమ పంటలకు ప్రకృతి సహకరించినా కోతుల దాడితో ఆందోళన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రావికంపాడులో కోతులు విపరీతంగా పెరిగాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మందిపై దాడికి పాల్పడుతున్నాయని ఆందోళన చెందారు. ఈ విషయంపై గత సంవత్సరం గ్రామంలోని యువకులు కోతులను ఊరు నుంచి తరిమేయాలని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. అప్పట్లో అధికారులు కోతులను ఊరు నుంచి తరిమేస్తామని హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. కోతులు ఇంకా గ్రామంలోనే ఉండటం వల్ల పంటలను కాపాడుకోలేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. చిన్నపిల్లల్ని, మహిళలను ఎక్కువగా గాయపరుస్తున్నాయని అన్నారు. గ్రామాల్లోని ప్రజలందరూ కలిసి పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి చింపాంజీ వేషధారణతో ఉన్న డ్రెస్సును కొనుగోలు చేసి దుస్తులు వేసుకుని కోతుల వైపు వెళ్తుంటే భయంతో కోతులు వెళ్లిపోతున్నాయని అంటున్నారు. ఈ డ్రెస్ వల్ల కొంత మేరకు ఉపశమనం కలిగిందని గ్రామంలోని ప్రజలు, రైతులు చెబుతున్నారు. కోతులు విపరీతంగా పెరగడం వల్ల గతంలో బోను ఏర్పాటు చేసి వానరాలను పట్టడం జరిగిందని పంచాయతీ కార్యదర్శి చెప్పారు. వాటి వల్ల కొన్ని కోతులు బోనులోకి వెళ్తున్నాయని తెలిపారు. మోరంపల్లి బంజర్లో పంచాయతీ కార్యదర్శి చింపాంజీ డ్రెస్తో కోతులను తరమారని తెలుసుకుని డ్రెస్సును తెప్పించామన్నారు. డ్రెస్తో పాటు 20 మందిని కమిటీ సభ్యులుగా చేసుకుని గ్రామంలోని కోతులను అడవిలోకి పంపడం జరుగుతుందని వివరించారు. చండ్రకొండ మండలం రావికంపాడు గ్రామ పంచాయతీలో కోతుల బెడద విపరీతంగా ఉండటంతో మరి కోతుల్ని పారదోలడానికి ఒక వినూత్నమైన పద్ధతిలో అంటే గతంలో ఊరగంపాడు మండలం మోరంపల్లి బంజారా పంచాయతీ కార్యదర్శి గారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు తెప్పించిన డ్రెస్తో మరి ఇలాంటి డ్రెస్నే తీసుకొని మేము కూడా ఊర్లో కోతులను భయపెడుతున్నాం. కోతులు ఈ డ్రెస్ వేసుకున్న మనిషిని చూస్తే చాలా దూరం పరిగెడుతున్నాయి. మరి ఈ పరిగెట్టడంతో పాటుగా ఊర్లో వాళ్ళందరూ ప్రజలు కూడా ఒక 25 మంది ఊర్లో ప్రజలు ఒక కమిటీగా ఏర్పడి పంచాయతీ దగ్గరికి వచ్చి కోతులని అంటే అడవిలోకి తరిమే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. మరి గ్రామ పంచాయతీకి ప్రజల సహకారం, ప్రజలకి పంచాయతీ వారి సహకారం అందిస్తూ ఈ కోతుల బెడదని శాశ్వతంగా పరిష్కరించడం కోసం ఒక వారం రోజుల పాటు ఇదే విధంగా కోతుల్ని అడవిలోకి వెళ్ళగొట్టే కార్యక్రమాన్ని రావికంపాడు గ్రామ పంచాయతీ నుంచి నిర్వహిస్తుంది.